ఇప్పటిదాకా మనం ఆలోచించింది ఒక లెక్క. ఇప్పటి నుంచి ఆలోచించాల్సింది ఒక లెక్క. అల్లు అర్జున్ గారి యొక్క అభిమానులు ఎవరైతే ఉంటారో ఇంకా మామూలు పర్సన్స్ కూడా రేవంత్ రెడ్డి గారిని అయితే మాత్రం తిట్టడం మీద జరిగింది. అరెస్ట్ చేసిన విషయం మీద అరెస్ట్ చేయడం తప్పు, పోలీసులు కావాలని చేస్తున్నారు, రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ మీద కోపం ఉంది కాబట్టే అరెస్ట్ చేస్తున్నారు అని చాలా మంది అయితే మాత్రం రేవంత్ రెడ్డి గారిని అయితే తిట్టడం మీద జరిగింది పోస్ట్ ద్వారా. కేటీఆర్ గారు అయితే మాత్రం చెప్పాడు అనమాట ఈ విధంగా. అయితే ఏంటి చెప్పారంటే రేవంత్ రెడ్డి గారిని సీఎం అయ్యారని అల్లు అర్జున్ గారు అయితే మాత్రం అటు ఇటు చూస్తూ పలకరించకుండా వదిలేశాడని. అప్పుడైతే మాత్రం రేవంత్ రెడ్డి గారికి అయితే కోపం వచ్చింది. అప్పటి నుంచి రివెంజ్ తీసుకుందామని అనుకుంటే ఇప్పుడు రివెంజ్ అయితే తీసుకున్నాడని కేటీఆర్ గారు అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది. కానీ ఇది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. కాకపోతే అసలే అక్కడ ఒక రేవతి అనే ఒక యువతి మరణించింది. ఒక 9 ఏళ్ల పిల్లగాడు అయితే ప్రాణాపాయ స్థితిలో అయితే మాత్రం పోరాడుతున్నాడు. ఇలా కామెడీ చేసి మాత్రం మాట్లాడకూడదు, ఎందుకంటే అక్కడ పోరాడుతుంది చాలా క్రిటికల్ కండిషన్ అనమాట. అసలు రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా అంటే చాలా మాట్లాడారు అనమాట. చాలా అంటే చాలా అంతే. ఏంటంటే ప్రతి ఒక్కటి మైత్రి మేకర్ గురించి, అల్లు అర్జున్ గారి గురించి, అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి, పర్టికులర్ గా సినీ ఇండస్ట్రీ గురించి అయితే మాత్రం రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం మాట్లాడడం అయితే జరిగింది. అది ఒక పాయింట్ అయితే మాత్రం మీకైతే నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటో నేనైతే చెప్తాను అనమాట. అల్లు అర్జున్ గారిది తప్పు ఉందో లేదో అనేది మీకు చివరికి చూస్తే వీడియో మీకైతే అర్థమైపోద్ది అనమాట. ఇక రేవతి కుటుంబం గురించి చెప్పాలనుకుంటే మాత్రం వాళ్ళ ఆయన చౌరస్తాలో వర్క్ చేస్తున్నాడనమాట. దాంట్లో 20,000 కి వర్క్ అయితే చేస్తున్నాడనమాట. సో తన కొడుకు ఎవరైతే ఉన్నారో తను అల్లు అర్జున్ కి వీర అభిమాని. సినిమా చూద్దామని ఏదైతే ప్రీమియర్స్ పడ్డాయో ఆ మూవీకి అయితే మాత్రం వెళ్ళాలని తనైతే ఊగాడు. తన నెల జీతం అంతా పెట్టైనా కూడా టికెట్స్ తీసుకొని 4 టికెట్స్ తీసుకొని తన మూవీకి అయితే తీసుకుని వెళ్ళాడు అనమాట రేవతి వాళ్ళ హస్బెండ్. కానీ ప్రీమియర్స్ పడ్డాయి కదా, మూవీ చూసుకుని వచ్చేద్దాం అనుకున్నారు కదా చాలా మంది. కానీ అల్లు అర్జున్ గారు అయితే మాత్రం సడన్ గా రావడం అయితే జరిగింది. ఆ వచ్చిన తర్వాత పక్కన 4 థియేటర్లు ఉన్న జనాలు కూడా ఒకే సంధ్య థియేటర్ దగ్గరికి వచ్చి అల్లు అర్జున్ గారిని అయితే మాత్రం చూద్దామని ఊరుకుపోయి కానీ దీన్ని అంతా ముందుకెళ్తే సంధ్య థియేటర్ అనేది 2 రోజులు ముందుగానే పోలీసులకు లెటర్ అయితే రాసింది. పర్టికులర్ గా ఇలా సినీ ఇండస్ట్రీ నుంచి మన అల్లు అర్జున్ గారు అయితే మాత్రం సంధ్య థియేటర్కి మా థియేటర్కి అయితే రావస్తున్నారు, బట్ మాకైతే మాత్రం కొద్దిగా పోలీసుల యొక్క అండ అయితే కావాలని సంధ్య థియేటర్ గారు అయితే మాత్రం పోలీసులకు లెటర్ అయితే రాశారు. వెంటనే 3వ తారీఖు అయితే మాత్రం పోలీసులు రిటర్న్ కి అయితే మాత్రం లెటర్ అయితే రాశారు. మేమైతే రావడానికి అవ్వదు, బందోబస్తు అయితే మాత్రం పెట్టచ్చడానికి అవ్వదు, మీరు పర్టికులర్ గా వాళ్ళని అయితే ఆపండి, రానివ్వకుండా ఆపండి అని సినీ ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ గారు రాకుండా ఆపాలని మన పోలీసులు కూడా లెటర్ అయితే రాశారు. ఎందుకంటే బందోబస్తుని పెట్టలేరు కాబట్టి సంధ్య థియేటర్ కి అయితే. ఇక సంధ్య థియేటర్ ఏది పట్టించుకోకుండా అల్లు అర్జున్ గారు రష్మిక మందన్ని, అది హీరో ఇద్దరిని అయితే పిల్లడం అయితే జరిగింది అనమాట. అల్లు అర్జున్ గారు చేసిన తప్పుల్లో ఒక తప్పు ఏంటంటే ఫస్ట్ మెయిన్ది అల్లు అర్జున్ గారు సైలెంట్ గా వచ్చేసి తను మూవీ చూసి వెళ్ళిపోతే ఏమయ్యేది కాదు. తను పై విండో ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి ఒక రోడ్ షో అనేది చేసుకుంటూ వెళ్ళడం వల్ల అది ఒక రకమైనటువంటి వైబ్ ని క్రియేట్ చేసింది అనమాట ఆ ఏరియాలో. ఇంకో విషయం ఏంటంటే ఇదంతా నేనైతే సొంతంగా చెప్పింది కాదు, రేవంత్ రెడ్డి గారు మాత్రం చెప్పినవే నేనైతే మాత్రం చెప్తున్నాను అనమాట. 4 థియేటర్లు ఉన్న జనాలు అయితే ఒక్కసారిగా సంధ్య థియేటర్ దగ్గరికి రావడం అనేది జరిగింది కదా, ఆ టైంలో బాగా తొక్కిసేసల ఆటలు అయితే జరిగాయి అనమాట. అప్పుడే రేవతి గారు అయితే మరణించాడనమాట. ఆ తొక్కిసేసల ఆటలో వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనైతే మాత్రం బ్రెయిన్ డెడ్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయి హాస్పిటల్ అయితే మాత్రం ప్రెసెంట్ ఇప్పుడు కూడా హాస్పిటల్ అయితే ఉన్నాడు అనమాట. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారికి అయితే మాత్రం ఏడుపు రావడం అయితే జరిగింది. కంట్లోంచి నీళ్లు కూడా వచ్చేసాయి అనమాట ఆయనకి. చనిపోయిన తల్లి కూడా తన కొడుకు చెయ్యి అయితే మాత్రం చనిపోయిన తర్వాత కూడా వదలలేదంట, అలా పట్టుకునే ఉంది. రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది ఈ విషయం. ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ అల్లు అర్జున్ గారి బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇసిరేయడం గానీ, దగ్గరికి రావద్దని తోసేయడం గానీ, గట్టిగా అయితే ఫోర్స్ తోనే చేయడం అయితే జరిగిందని అల్లు అర్జున్ గారి బౌన్సర్లు అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా అభిమానులు అయితే మాత్రం తోయడం అయితే జరిగిందని, ఆ తొక్కిసలాట్లో చనిపోయారని రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది. ఈ తొక్కిసలాట్లో ఒకళ్ళైతే మరణించారు, ఒకళ్ళైతే మాత్రం చావు బతుకులో ఉన్నారు. అప్పుడు పోలీసులు చూసి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళి అల్లు అర్జున్ గారికి అయితే సార్ ఇది కరెక్ట్ కాదు, మూవీ అయితే మాత్రం కొద్దిగా ఆపేసి మీరైతే మాత్రం బయలుదేరిపోండి అని పోలీసులు గారు అయితే మాత్రం చెప్పడం అయితే. అప్పుడు అల్లు అర్జున్ గారు అయితే మాత్రం నేను వెళ్ళను అని అల్లు అర్జున్ గారు తిరస్కరించి నేను ఆ మూవీ నేను చూస్తానని తనైతే కూర్చోవడం అయితే జరిగిందని ఆ రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరి మాట పట్టించుకోకుండా ఉన్నప్పుడు డీజీపీ గారు అయితే రావడం అయితే జరిగింది. మీకు మీరు వెళ్ళకపోతే మీకు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని అక్కడ డీజీపీ గారు చెప్పడం వల్ల అల్లు అర్జున్ గారు అయితే మాత్రం వెళ్ళడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారు అక్కడ కూడా తప్పు చేశారు చిన్నది. ఏంటంటే అల్లు అర్జున్ సైలెంట్కి వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ కూడా రోడ్ షో అయితే చేయడం జరిగింది వెళ్తున్న టైంలో కూడా. ఎందుకంటే అక్కడ మరణించారు కదా, ఆల్రెడీ మరణించారు. తర్వాత ఇంకొక పిల్లోడు కూడా అక్కడ అయితే చావు బతుకులో ఉన్నాడు, అయినా కానీ సైలెంట్కి వెళ్ళిపోతే బాగుండేది.
బట్ అక్కడ ఏంటంటే రోడ్ షో లాగా చేసుకుంటూ మాత్రం అల్లు అర్జున్ గారు అయితే వెళ్ళడం అయితే జరిగింది. పోలీసులు ఎలాగో దాటర్ లాంటి వాళ్ళు కాదు కాబట్టి మాక్సిమం వాళ్ళ యొక్క ట్రై అయితే చేశారనమాట బతికించడానికి. అయినా కానీ రిజల్ట్స్ అయితే రాలేకపోయాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం ఇంకో విషయం కూడా చెప్పడం అయితే జరిగింది. అల్లు అర్జున్ కళ్ళు పోయి ఇలా చేయిపోయిందా లేకపోతే కాలు పోయిందా, ఎందుకని ఇంతమంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు అందరు దిగి అల్లు అర్జున్ గారికి పరామర్శించడానికి వెళ్ళారు అని రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది. జస్ట్ ఒక 1 డే లేదా ఒక పూట అయితే మాత్రం అల్లు అర్జున్ గారు అయితే జైలు అయితే ఉన్నారు. ఆయనకి కలవడానికి పరామర్శించడానికి చాలా మంది అయితే వెళ్ళారు. కానీ చాలా కొన్ని రోజుల నుంచి బ్రెయిన్ డెడ్ అయిపోయి పర్సన్ ఒక పిల్లోడు అలా హాస్పిటల్ పడుంటే ఆయన ఎవరైతే కలలేదని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం. అందుకనే పోలీసులను అయితే మాత్రం నేను పంపడం అయితే జరిగింది. 11 రోజులు గడిచిన తర్వాతే థియేటర్ మేనేజ్మెంట్ కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించడం అయితే జరిగింది అనమాట అని ఆయన రేవంత్ రెడ్డి గారు అయితే చేసిన తప్ప అని తనైతే మాత్రం ప్రశ్నించడం జరిగింది స్పీకర్ కి అయితే. ఇక ఫైనల్ గా నా విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తరపున కూడా మనం మాట్లాడడం తప్పేం కాదు. అల్లు అర్జున్ గారి అభిమానినే. పర్టికులర్ గా ఇక్కడ సీన్ ఏంటైతే జరిగింది అనేది ఒక న్యాయపరంగా చూసుకోవాలి. అల్లు అర్జున్ గారి సినిమాని అయితే మాత్రం నేనైతే ఫస్ట్ అసలు పుష్ప అనేది చూసేసాను. అయినా కానీ నేను ఏం చెప్తానంటే ఇక్కడ ఒక ప్రాణం కాబట్టి రియాలిటీ మాట్లాడుకో. అదేంటంటే అసెంబ్లీ అక్కడ అబద్ధాలు చెప్పడానికి అవ్వదు. అబద్ధాలు చెప్తే కుట్టుపడేస్తారు అక్కడ. ఆ తర్వాత జరిగిందంతా అల్లు అర్జున్ గారు పోస్ట్ పెట్టడం వెంటనే జరగలేదు అనమాట. అంతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వెంటనే పోస్టులు ఏం పెట్టలే అల్లు అర్జున్ గారు. ఎందుకంటే తను జరిగింది కరెక్ట్ అని అల్లు అర్జున్ గారికి అర్థమైంది. అల్లు అర్జున్ గారికి అయితే ఒక విషయం అయితే చెప్పొచ్చు అనమాట. ఏంటంటే అక్కడ రోడ్ షో చేయడం అనేది అంత అవసరం కాదు. అది కూడా పర్టికులర్ గా ఇరుకైన ప్లేస్ లో రోడ్ షో అనేది పెద్ద ప్రాబ్లం అని క్రియేట్ చేసింది. అయినా కానీ వెళ్ళిపోతున్నప్పుడు కూడా రోడ్ షో అనేది మరీ మంచిది కాదు. అలాంటి 2 సార్లు రోడ్ షో అనేది చేయడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలిగించిందని నేనైతే అల్లు అర్జున్ గారు అయితే మాత్రం అడుగుతున్నాను అనమాట. కానీ అల్లు అర్జున్ గారు అయితే ఒక విషయం అయితే చెప్పారనమాట. నేను ఒక ఇష్యూ జరిగింది కదా, ఆ ఇష్యూ జరిగిన తర్వాత వెంటనే నేనైతే మాత్రం కాల్ ఎక్కి వెళ్ళిపోవడం అయితే జరిగిందని అల్లు అర్జున్ గారు అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది. కానీ మీరైతే గమనించవచ్చు వెళ్ళిపోతున్నప్పుడు కూడా రోడ్ షో అయితే చేయడం అయితే జరిగింది అనమాట అల్లు అర్జున్ గారు. ఇక మానవతం ఎక్కడైతే ఉంది మీరు చెప్పండి. అక్కడ ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం కొట్టుబెట్టలాడుతుంది. ఇలాంటప్పుడు కూడా రోడ్ షో అవసరమా? మీరైతే మాట్లాడండి. నేనైతే మాత్రం కాకుండా మీరైతే ఊహించండి. రేవంత్ రెడ్డి గారి అయితే మాత్రం మాటలు రేవతి గారి యొక్క మరణం మీద మంచిగానే అనిపించింది అని మాటలు అయితే మాత్రం నాకైతే అభిప్రాయం అయితే ఉంది. కానీ మీకు ఎలా అనిపించింది అయితే మాత్రం నాకైతే తెలియదు. ఇది ముమ్మాటికి ప్రమాదకరంగామైనటువంటి కేసులోకి వెళ్తే వెళ్ళిద్ది. ఎందుకంటే తెలియకుండా చేసింది అయితే తప్పులోకి వెళ్ళిద్ది. కానీ తెలిసి కూడా అదే ఆ తప్పుని చేస్తే అది హత్యలోకి వెళ్ళిద్ది అనమాట. ఇది థియేటర్ లో అల్లు అర్జున్ గారు ఉన్నప్పుడు తెలిసిపోయింది అనమాట. రేవతి గారు మరణించారు అనే విషయం పోలీసులు చెప్పడం వల్ల బలవంతంగా వెళ్ళారు కదా, అది థియేటర్ ఉన్నప్పుడు తెలిసిపోయింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు రోడ్ షో అనేది అంత ముఖ్యమైనది కాదు కదా. ఈ విషయాన్ని అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం తెలియపరచడం అయితే జరిగింది అనమాట. మనకి 300 కోట్లు అయితే మీరు అయితే తీసుకుంటున్నారు సార్, కానీ 1 కోటి రూపాయలు కానీ 2 కోట్లు కానీ మీరు ఇస్తే బాగుండేది. అసలు జరిగిన దానికి 300 కోట్లు తిరిగి ఇచ్చినా కూడా వాళ్ళకి అక్కడ పెట్టిన ప్రాణం అయితే రాదు. ఎందుకంటే ప్రాణం పోయింది తిరిగి రాదు కదా. 300 కోట్లు మీరు తీసుకున్నటువంటి 300 కోట్లు మీరు ఇచ్చినా ఆ ప్రాణం రాదు. కానీ 1 కోటైనా 2 కోట్లైనా ఇవ్వచ్చు కదా. ఇలా మైత్రి మూవీస్ సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు అందరు కలిపి 25 లక్షలు అయితే ఇచ్చారనమాట. అంటే మనిషి 5-10 లక్షలు అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి, మానవత్వం అనేది పోయిందనమాట. ఇదైతే మాత్రం ఖచ్చితంగా బాధతోనే మాట్లాడుతున్నాను. తాళ్ళు బిడ్డ బాగుండలేని అందరు కోరుకుంటారు. కానీ అల్లు అర్జున్ గారు పరామర్శించడానికి జస్ట్ 1 పూట అల్లు అర్జున్ గారు అరెస్ట్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు అల్లు అర్జున్ కలవడానికి అయితే అంతమంది వెళ్ళారు కదా, ఒక్కలైనా కూడా ఇటు పక్క నుంచి వెళ్ళారా? గైస్ మీ కామెంట్ అయితే మాత్రం నాకైతే తెలియపరచండి. ఎందుకంటే నా పరంగా అయితే మాత్రం అల్లు అర్జున్ గారు చేసింది ఒక తప్పు రకంగా అయితే మాత్రం నేను చూస్తున్నా. ఇక రేవంత్ రెడ్డి గారికి అయితే సపోర్టబుల్ గా అయితే మాత్రం మాటలైతే మాత్రం నేనైతే అర్థం చేసుకుంటున్నా. ఇక మీరు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి, నేనైతే తెలుసుకుంటాను. వాళ్ళిద్దరి మధ్య వాదోపాదాలు బట్టి నేనైతే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఎలా అనుకుంటున్నారు అయితే కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ ఎందుకు చేసిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్. Listen up, says my teacher in front of the class. He says if you're not a big